దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అయితే నిన్న ఈ వీడియో ఎందుకు పెట్టలేదు అనంటే మేమైతే ఘోరంగా నీరసంగా ఉన్నాం దోస్తులు. అసలు వీడియో చేసే ఓపిక లేదన్నమాట. దగ్గుతో మళ్ళా జలుబుతో చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది. అస్సలకే సాతన అయితే లేదన్నమాట. అందుకే చేయలేకపోయినాం. నిన్న ఏమన్నారు అని అంటే మధ్యాహ్నం ఆ వీడియో పెడుతున్నారు కానీ నైట్ ఈ వీడియో ఎందుకు పెడతలేరు అని అన్నారు. సో మీకోసం అయితే ఇప్పుడైతే ఈ వీడియో చేసి పెడుతున్నాం దోస్తులు. కొంచెం ఏమనుకోకూరి దోస్తులు, మా పరిస్థితులు అనేటివి కొంచెం మంచిగా లేవన్నమాట. అందుకే ఇక్కడ డిలే అవుతున్నాయి, లెంత్ తక్కువ అవుతుంది. లేకపోతే ఇన్ని మంత్స్ చూసిర్రు, ఒక్కరోజు ఎప్పుడన్నా మిస్ అయ్యేటి, లెంత్ తక్కువ అయ్యేటి. కానీ ఎప్పుడు అయితే ఇట్లా కాలేదు కదా, కొంచెం ఈ మంత్ అనేది మాకు కలిసి వస్తలేదన్నమాట. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. లైక్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇద్దరు కోడళ్ళ ముద్ర అత్త పార్ట్ 59 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బతుకుతుంది పడతి పతేలోకమై, మొగని మంచి కోసం పడే ఆతలో సతిని మించగలరా మరే వాతలో. ఆబో బిడ్డ, ఈ పాట ముద్దుగానే నేర్చినావు. ఈ పాటలా ఎంత అర్థం ఉందో నీకు అర్థమైందా అనే? నీ అవ్వ పాట పూర్తిగా నేర్చుకోవాలి. ఇక కూర్చొని నేర్చుకుందు బిడ్డ. ఆ పాట అంటే నాకు బాగా ఇష్టం. అప్పట్లా రాజయ్యను ఊకే పాట పెట్టుమని నేర్చుకుందును. ఈ మధ్య నేను పెట్టుమంటలేను, రాజయ్య పెడతలేడు. సరే గాని తినపోయినవే అన్నం, తినబుద్ధి అయితే లేదా ఏంది? ఇవాళకి ఇంకా అన్నం తినకపోతివి. ఓ బిడ్డ, అన్నం అంటే అంత కక్కచ్చినట్టు అవుతుంది. అన్నం అస్సలకి తినబుద్ధి అయితే లేదు కదా. ఎందుకు బాపమ్మ? ఓ బిడ్డ, లో జ్వరం కొడుతున్నట్టున్నది. మరి డాక్టర్ని రమ్మని ఓ 2 సూదులు వేపియల్లా? లో జ్వరానికి సూదులేం పని కట్టే బిడ్డ. జ్వరము మీది కత్తే సూదులు వేయించుకున్నా కూడా ఇంత అది ఉంటది. జ్వరము మీదికి వచ్చినప్పుడు సూదులు వేయించుకుందంతి. గింత నిద్ర పట్టి పాడైతలేదు అవ్వ బాంచను. ఏం పుట్టిందో ఏవో దోవల పాడగాని బాగున్నాయి. ఇక దోవల బిల్లనన్నా ముట్టి మనాలి. ఇక రోజోటి రాత్రి నా రూమ్ లా ముట్టి బిడ్డ బాంచను. సరే, ఏం కూర వండినవే నువ్వు? ఇలా పప్పు చేసిన. శ్వేతనట దొండకాయ కూర అండిందట. పాపం అయ్యా శ్రీనుకు తినబుద్ధి కాకపోతే పెద్దమ్మ మా డాడీకి కూరేసి ఇత్తవా నచ్చింది. చిన్నారి ఓ తీసుకపోరా అని పప్పు పోసిచ్చిన. ఆడు దొండకాయ కూర తినడు. తెలియదానే దొండకాయ కూర తినడని? నీ తినుడు నేర్చుకోవాలత్తమ్మా. ఊకే ఏ కూర వండినా కూడా అద్దినా ఇద్దినా అంటే ఎట్లా? ఒక్కొక్కసారి ఉంటాయి. అయ్య పొద్దుగాల పనికోతాడు కదా అవ్వ. పనికోయినప్పుడు ఆయన తినేది ఎత్తే ఇంత బుక్కెడు వేడిది తిని పోతాడు. గట్లా అక్క పప్పు పోసింది కదా, తిన్నాడు గాని. సరిపోయింది అరశ్వేత. మరి ఇంకా ఎక్క తక్కువ పోయిపోదునా? టిఫిన్లకి ఏం పట్టుకపోయిండు? టిఫిన్ తీసుకోలేదు అక్క, ఇయ్యాల బయటనే తింటా అని అన్నాడు. అయితే ఊకే ఇంట్లో ఏం తింటాం? నాకు కూడా అప్పుడప్పుడు బయటది తినాలని అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం ఇక. అయితే తింటావే బిడ్డ. ఇంట్లో అన్నం వేసుకొని పోయి కూర వేసుకొని పోయి ఆడ బయట కూర్చుండి తింటే అయ్యే పోతుంది. అది బయట తిన్నట్టు కాదా? ఏమో తీయని. అవునే, ఇంట్లో తినటానికి ఏం లేకపాయే. నేనే ఇన్ని కారట్ మీద బియ్యం పట్టించుకత్తా, అన్ని తెత్తా, గ్యారప్పలు ఎత్తారా మరి ఇద్దరు కలిసి. నేను కాల్తా, ఓలు ఒత్తుడు, ఓలు ముద్దలు చేసుడు. మనిషికి అయితే తిందాం. పిల్లలు కూడా ఊకే ఏదో ఒకటి సిరిదిండి కావాలంటారు కదా. చిన్న కోడల్ని ఏమనత్తమ్మా, నాకే కాలు రెక్కలు గుంజి సాధనైతే లేదు. బంగారి పెద్ద కోడలు ముద్దు కోడలు ఉంది కదా, ఆమె ఎత్తది. చేసినోళ్ళకే పేరు కావాలి. నాకెందుకు? నేను చేసినా చేయకుండా నాకు ఆ పేరే రాదు. అసొంటప్పుడు నేనెందుకు ఎత్తా? వీళ్ళిద్దరు షేరో మిషన్ అందుకొని ఒత్తినా కూడా నేను ముద్దలు ఏత్తా, నువ్వు కాల్దువు. ఏమంటారు మనవరాళ్ళు? ఎప్పుడు చేసుడు? ఇప్పుడంటే ఇప్పుడే, రేపంటే రేపే. 2-3 రోజులు ఆగత్తమ్మా, నాకు అంత సాతన అయితే లేదు. అవ్వా ఇంకా అంగవడి కట్టని చెప్తే వీళ్ళే చేద్దరు. ఇంట్లో తినుకుంటా ఈ పనికే నిలబడతారు. అయ్యో ఏం పని చేస్తారు బిడ్డ? ఇంట్లో ఊడ్చుకుంటా చల్లుకుంటా తినుకుంటా ఉండనే పడతారు. ఇంకేం పని చేస్తారు మీరు? పొలం పనులు గిలం పనులు ఇంకేం చేసేటట్టున్నారు. మేమైతే మీ అంత ఉన్నప్పుడు ఇంట్లో పని చేసుకొని కూలి కైకిలు ఉర్రుకుదము. పోరగాల నడ వారేసి
అబ్బో ఆ కాలం అంటే నడిచిందే బాపమ్మ, కానీ ఇప్పుడు ఏం సాతనైతుంది, అస్సలకే సాతనైతలేదు. మనం చేద్దాం అయలాత, ఎటు తిరిగి అటు తిరిగి నన్నే బలి చేస్తారు. అత్తమ్మ చేద్దాం తీయి, 2-3 రోజులు అయినాకనే, నాకు కూడా అంతా నీరసంగా ఉన్నది. అయ్యో సరేతి అని వేసుకుందాము అని అంటే అస్సలకే సందియరు గిందియరు అన్నట్టు ఎత్తరేవే. మంచిగా ఇంక అత్తమ్మ అది చేసుకుందాం ఇది చేసుకుందాం అని అనాలే. మీరు చేసుకోవాలి, నాకింత ఇయ్యాలి, నేను చేసుకుంటే మీకింత ఇస్తా. పడుసు కోడళ్ళు గిట్లెందుకు చెప్తారు మీరు? ఏమో అత్తమ్మ, ఈ ఆపరేషన్ అయినందుక ఏమో అస్సలకే సాతన అయితలేదు. ఎప్పుడు చూసినా నీరసంగానే ఉంటుంది. నీరసంగా ఎందుకు ఉంటది? తినుకుంటావంటే ఉంటది, కొంచెం అటు ఇటు తిరుక్కుంటా, అల్లతోటి ఇళ్ళతోటి ముచ్చట్లు పెట్టుకుంటా, ఆ పని ఈ పని చేసుకుంటా ఉండాలే బిడ్డ. ఇక నువ్వు అలిగిపోతలేదా చెప్తే? సరే సరేతి సరే అంటారు. పొయ్యి ఇంత బెడ్లా అంటారు. గీళ్ళతోటి ఏమైతే అప్పాలు బిడ్డ, 1 కిలోనో 2 కిలోలో పట్టించుకరాపో. అవ్వ నేను వత్తుతా, నువ్వు ఆయనత కాదు. అబ్బు పట్టించుకొచ్చినాక ఆయనత నాకు సాతన అవుతలేదని నువ్వంటే అదంత పిండి నా మీద పోసుకోవాలా అని అమ్మ. లేకపోతే ఇంత సర్వపిండి పెట్టుకుందంతి, అప్పటికి పిండి పట్టించుకొస్తా, ఇక మనమందం వేసుకుందాం అంతే. మల్లయ్య ఉన్నడా? ఇయ్యాల అనిపించకపాయే, బయటకు వెళ్తలేడు. పన్నడే పన్నడు, సాసన అయితలేదట. పన్నడు లేచిండు, ముఖం కడిగిండు, తానం చేసిండు, తిన్నాడు, మళ్ళా పోయి వన్నాడు. ఏమిటికి ఏం కట్టం చేస్తాడని సాధన అయితలేదవ్వా? కట్టం చేయని వాళ్ళకే సాధన అయితలేదు. చేసిన వాళ్ళందరేమో కట్టం చేసుకొని బతుకుతారు గాని ఇక కట్టం చేయని వాళ్ళకే సాధన అయితలేదు. ఏం లేదు, అటు ఇటు తిరగడానికే సాధన అయితలేదు. మళ్ళా సప్పుడేక పన్నడు. అంతే అంటవా? తిన్నరా అవ్వా? ఏం కూరండిర్రు? కూరనాయే ఇయ్యాల మిల్మిల్కలు అండినా. మిల్మిల్కలు బాగా రోజులైతుందని మిల్మిల్కలు అండినా. నువ్వేం కూర వండుకున్నావు? మా పక్కింటి పొల్లా ఏందో సాంబార్ చేసిందట అవ్వా. ఇంతంతా ఓసిచ్చింది చుటికి. అగో ఉట్టా చేతుల ఉంచా తాత, అటో డజను ఇటో డజను గాజులు నీకేపిస్తా. బాసింగ బలాలే ఓ తాత, బద్దలు బాసింగ బలాలే. ఏమైందో నన్ను చూస్తేనే నీకు పాటలాది కత్తయా, లేకపోతే పాటలకు నేను గుర్తుకొత్తనా నీ దగ్గర? చూస్తేనే నాకు పాటలాది కత్తయి తాత. ఏమో గాని మీ బాపు ఉన్నాడా నోయి? ఎందుకు? ఆ బాపుతోటి నీకేం పని తాత? ఏం లేదు, ఒక 50 రూపాయలు ఇస్తాడేమో అని. 50 లేవు, 100 లేవు, నాకే 5 రూపాయలు ఇస్తాడంటే నీకు 50 ఇస్తాడా? నీకంటే ఇయ్యడు. లేవు రూపాయలు లేవు గాని. అనమ్మా తాతటి వేండే? తాత రూమ్ లా గుర్రు కొడతాడు బిడ్డ, నిద్ర వేండు. అదనే ఇయ్యాల అల్ల పొద్దుగాలనే అన్నాడు. తాతన అయితలేదట. అయ్యో సరేతి, నేను పోతాను. ఇక ఊకే తిరుగుడేనా? నువ్వు తిరుగుతలేవా ఊకే కట్టె పట్టుకొని? నువ్వు తిరిగింది కాక కట్టెను కూడా దింపుతాను నువ్వు. పాపవు దానికి మాట వచ్చేది ఉంటే ఈ ముసలోడు పాడుగాను నన్ను కూడా దింపుతాడు ఊకే అని అది ఎంత ఏడ్చేదో. కట్టెడుతుందా? అది నువ్వు గమ్మతి మాట్లాడుతావు. ఓ తాత ఓవుకుంటా మొత్తుకుంటావు. బాసింగ బలాలే తాత, బద్దలు బాసింగ బలాలైనై. ఎవర బద్దలు బాసింగాలైనై? పాటినవా? రత్తిరిలో జాము రత్తిరిలో గొంగడేసి ఈడమన్ననే, ఎంతన్న సేపు పక్కకు రావే. అదే పాట ఉంటదిగా. పాట లేపో. బాసింగ బలాలే. మనవడు గింత సుండేందవ్వా? ఆయనకు అంతే ఇక. తిన్నవా ఏ రామా? తిన్నా ఇలా మా అత్తిటు రాలేదా నర్సక్క? ఏది రాలేదు కదా పిల్ల. గిన్నె అప్పాలట ఒత్తుతావా మాకు? నా బిడ్డ అప్పాలు ఎత్తా అని అనుకుంటుంది. నీకే ఇంటి నిండా మంది ఉన్నారు, 2 కోడళ్ళున్నారు, నర్సవ్వ మీ అవ్వున్నది, మళ్ళా నేనచ్చి ఒత్తుడు ఎందుకు? 2 ఉంటే ఏం పని చేస్తారు? వాళ్ళ పనాలు చేసుకోవడానికి వాళ్ళకు సాధన అయితలేదు. నా పని చేస్తారా? అప్పాలు చేద్దావుర్రా, అన్ని నేనే తెస్తా, మనిషికి అయితే ఇయ్యాలంటే నాకు సాధన అయితలేదని చిన్నది, నాకు సాధన అయితలేదని పెద్దది. వాళ్ళకు ఇంత పని అదైతలేదు, ఇక ఈ పని ఏం చేస్తారు?
మరి పొలం పనులకు రోజు పంపేది ఉండే, అప్పుడు తెలిసేది ఎట్లా చేస్తారు ఏం కథ అని. అత్తమ్మ నువ్వే పోతలేవు పొలం పనులకు, ఇక మేమేం పోతాం చెప్పు. నువ్వు ఇంటికి పెద్దదానివి, నువ్వు పోతే నీ ఎంబడమేమో వచ్చేటోళ్ళం. నిన్నే మామయ్య పంపియనాయే, ఇక మమ్మల్ని మా మొగుళ్ళు ఎట్లా పంపిస్తారు? పంపరు గిట్టనే తిరుకుంటా ఉంటే అయిపోతది. ఇప్పుడు మీకేం తెలియదు, ఈ పిల్లలు పెద్ద పెరుగుతా అంటే బాధ్యతలు మీద పడతా అంటే తెలుస్తుంది. బడి పీసులని ఆ పీసులని ఈ పీసులని. సరే తియ్యి, మీకు సాధన అయితే లేదని రామని అడుగుతున్నా. వస్తావా మరి చెయ్యాలా అని చూస్తున్నా గట్లా. తర్వాత చేసుకోరాదా తీయత్తమ్మ, ఇప్పుడు అన్నప్పుడే చేసుడు అవసరమా? అరే ఇంట్లో తినడానికి ఏం లేదే, పిల్లలు కూడా తింటారు. నీది కుంభకర్ణుని బొత్త, నీకు ఎప్పుడు పర్రం నవ్వులుకుంటూనే ఉండాలి. ఇక నీ గురించి నువ్వు చేసుకుంటా అని చెప్పక మళ్ళా పిల్లల గురించి అని అంటావు. ఏమైందే? ఏం లేదు, తర్వాత చేసుకుందంతి. మళ్ళా తర్వాతనే అంటదేం బ్రో. అయితే వాళ్ళు తర్వాత వేసుకుందాం అన్నప్పుడు తర్వాతనే వేయలేవు నరసక్క. నీకేమైతాంది? బుక్కడి బువ్వ తినుకుంటే సపడేక ఉండక. ఇప్పుడు కాలమో మరి లేకపోతే ఈ గాలో గాని అస్సలకే నిద్ర బట్టి పాడైతలేదు. అంత పానాలు కూడా అల్కగా ఉంటలేవు. ఎప్పుడు చూసినా పండుకుంటే మంచిగుండ అన్నట్టే మజ్జు మీద ఉంటాన్నాయి. చేసుకుంటలేవా? అంత పని చేసుకుంటావు తప్పది మరి. రామక్క అన్ని పనులు మంచిగా చేస్తున్నావు గాని లగ్గం ఎప్పుడు చేస్తావు? ఇక చూడాలే సంబంధాలు. నీ పిల్లగానికి పిల్లున్నదో? ఏంది నా పిల్లగానికి పిల్లెవరు ఉన్నారు? ఆయనకి గంత సినిమా లేదు. సుడ్డి వాళ్ళతోటి వీళ్ళతోటి ఒర్రుకుంటా తుల్లుకుంటా నవ్వుకుంటా ఉంటాడు గాని గసొంటి ఏషాలు లేవు. నాకు కూడా గట్లనే అనిపిస్తుంది రామా. మీ అల్లరి కొడుకు ఎవరు ఉంటారు అనని. ఇక చూడు సంబంధాలు చూసి చెయ్యి, ఎవరైతేంది చూద్దాం తియ్యి. ఇక ఏదన్నొక్క పని ఉంటేనేమో ఎవరన్నొక్కలు ఇస్తారు రాసక్క. పనిలేంది పాటలేంది ఎవరిస్తారు? ఉన్నగా కర్రె పోరని ఎంబడేసుకొని తిరుగుతాడు. ఆ కర్రె పోరానికి పని లేదు గాని ఓ కర్రె పోరిని ప్రేమిస్తుండట కదా, దానికి ఆస్తి మంచిగానే ఉందట. ఇక అది వీన్నే పెళ్లి చేసుకుంటా అని అదట కదా, ఒప్పుకున్నారట కదా లాస్ట్ కు. గటిల్లు గమ్మతుంటాడు. గమ్మతుంటాడు. ఇంకేంది, పోషవ్వకు మంచి కోడలే అత్తాంది. కానీ కర్రె ఉన్నదని పోషవ్వ గురుగుతాంది. గాని పోరి మంచి పోరి, గుణవంతురాలు తెలుసా. ఇంట్లో మొత్తం పని అదే చేస్తుంది. వాళ్ళ అవ్వేం లేదు, అట్టిగా ఊసురుడే. ఇక ఒకగానొక పోరి కదా, ఇష్టం ఉన్నోళ్ళకి ఇచ్చి చేద్దామని వాళ్ళ ఇంట్లోళ్ళకు అట్లా. అదే అర్థమైంది అమ్మా. పిల్లగా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం, నువ్వు వచ్చినావు. ఆ గురించి మీరెందుకు అనుకుంటారు? ఏం లేదురా నానిగా, పెళ్లి చేయమని అంటుర్రు. నీకట ఏదో పిల్లున్నదట కదా. అబ్బర బాబురే, నాకే పిల్లున్నదే. ఆ ముఖానికి పిల్లలు కూడా ఉంటారా? నీ అవ్వ నేను ఇంకా చిన్న పోరన్ లెక్కనే అటు ఇటు ఆడుకుంటా పాడుకుంటా తిరుక్కుంటా ఉంటున్నా. నాకు ఏ పిల్లు ఉంటది? నేను ఏ పిల్లతోటి ఫోన్ మాట్లాడంగా మీరు చూసిర్రు. వాడకట్టుకు తిరుగుతానవట కదా. అన్ని వాడకట్లు నాయే కానీ దాయే అమ్మ నువ్వురా. ఆ ఓడి ఆడొచ్చిండు రమ్మనంటాడు. తొందరనే వచ్చిండేవ్రా. ఏమో ఏటో పోతారట, బ్యాంకో ఏటో అదేదో బ్యాంకు బుక్ ఏదో దొరుకుతలేదట. దా అయ్యో పాపా పొలగానికి పెళ్లి చేస్తే పిల్లలు పుడుదురు. కావు బాపమ్మ, పెళ్లి చేసినాక పిల్లలు పుట్టరా? నువ్వు గమ్మతి మాట్లాడుతావు. పుడతారు గాని మీ ఇద్దరికి చెరువులైతే ఓ రందిపోయేది కదా, మీకు అయితలేరు. మేము చూడబడితే మీ అత్తమ్మును నేను ఎదురు చూస్తానం. చిన్న పిల్లలతోటి ఏగ సాధన అయితే లేదు అని అంటే ఇక మళ్ళా పిల్లలు అని అనబడితివి. ఏంటే గట్ల అనబడితివి? ఒక్కళ్ళతోటే మీకు అదైతుందా? మరిగా చాలా ఒక్కళ్ళు కాలగతి అత్తమ్మ మన సంపాదనకు. అగ చూడు గట్లంటారేమే. మరిగా ఎంతో చూసుకున్నట్టు మా లడ్డక్కకు 10 మందిని కనిపెడితే మొత్తం చుట్టూ పిల్లల్ని వేసుకొని మధ్యలో బొమ్మ కదా ఎగిరినట్టు ఎగిరేది కావచ్చు. చూసుకునేది లేదు, పీకేది లేదు, గాని పిల్లలద్దా అంటుంది. పిల్లల గురించి అనకత్తమ్మ, ఆ భగవంతుడు ఇచ్చినప్పుడు అయితది. ఎప్పుడు ఇయ్యాలో ఆ దేవునికి తెలియదా? అంతేతి ఓ బుద్ధి అయితే లేదు బిడ్డ. పోకపోతే మనం ఎట్లా బతుకుడే డాడీ? ఎందుకు బిడ్డ నీకు ఆలోచన వచ్చింది? తాత వేయండి కదా, తాత చూసుకుంటాడు. బాగా తలనొప్పి లేచింది బిడ్డ, అందుకే నేను పోలేదు. మరి డాడీ నువ్వు ఇంట్లుంటావు, నీ దగ్గర ఎక్కువ పైసలు ఉండేయి. మరి బాబాయ్ దగ్గర ఫుల్ పైసలు ఉంటాయి. బాబాయ్ రోజు పోతాడు వస్తాడు. మరి నువ్వు
బాబాయ్ చేసేది జాబు నాని, నేనేమో పొలం పనులు చేసుకోబడుతుని. నేను మీ అంతా చిన్నగా ఉన్నప్పుడు అంటే చదువుకునేటప్పుడు చక్కగా చదువుకోకపోదును, నాకు చదువు రాకపోయేది. ఇక ఇప్పుడు బాధపడుతున్నా, చదువు మీద అప్పుడు ఇంట్రెస్ట్ పెట్టుంటే నేను కూడా ఈరోజు జాబ్ చేయకపోదునా, పైసలు సంపాదించకపోదునా అని ఇప్పుడు బాధపడుతున్నా. అందుకే నీకు చెప్తున్నా, నువ్వు మంచిగా చదువుకోవాలి. నిన్ను స్కూల్కు పంపించినప్పటి నుండి నువ్వు చదువు మీద మంచిగా ధ్యాస పెట్టి మంచిగా చదువుకోవాలి, బాబాయ్ లెక్క జాబు కొట్టాలి, సరేనా? నాకన్నా లేదు బిడ్డ జాబు, కనీసం నువ్వన్నా మంచిగా జాబ్ చేసినావనుకో నా పేరు మంచిగా నిల్చోబెడతావు. నువ్వు సంపాదించితే అప్పుడు నేను కూసుంటా ఇక తినుకుంటా. అవునా డాడీ? సరే సరేనే. ఏంది ఏందో సరే సరే అంటాడు? ఏం లేదే, నీ కొడుకు అడుగుతుండు ఇవాళ ఎందుకు పోలేదు, బాబాయ్ దగ్గర బాగా పైసలు ఉంటాయి, నీ దగ్గర ఎందుకు ఉండయి డాడీ అని అడుగుతుండు. అప్పుడు నేను చదువుకోక ఇగో ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నా, పొలం పనులకు అలవాటై నువ్వు అట్లా కావద్దు బిడ్డ అని చెప్తున్నా. చదువును మించినా ఏది లేదు, చదువుకుంటే ఏ రకంగానైనా బతకచ్చు, ఎంత తెలివైన తెచ్చుకొని అది కావచ్చు. అవునవును, నేను మంచి స్కూల్ వేద్దాం. నువ్వు ఇద్దరు ఒకటే స్కూల్లా? వాళ్ళకంటే పైసలు ఉన్నాయి మమ్మీ, వాళ్ళు పెద్ద స్కూల్ ఎత్తారు. మరి నాకు నీకెందుకు లేవు బిడ్డ? డాడీ పొలం పని ఎత్తలేడా? పైసలు వచ్చినప్పుడల్లా నీకు కడతాడు, నువ్వు మంచిగా చదువుకుంటా అయిపోయే. సరేనే మమ్మీ, నువ్వు ఆడుకుంటా. ఏం ఆడుకుంటావు? కాసేపు పండుకుందాం పట్టు. నువ్వు పండుకోవే, నేను పండుకోను, నాకు నిద్ర రాదు. నీకు నిద్ర రాదు, రాత్రైనా వండవు, తెల్లారైనా లేవు, మధ్యాహ్నమేమో ఆట ఆట ఆట. మళ్ళీ ఎవరన్నా కొడితే దెబ్బలు తాకితే లేనిపోని పరిశాను. ముందు తాతమ్మున్నారు కదనే, వాళ్ళు చూస్తారే నన్ను. సరే పో. ఎంత తెలివి ఉన్నదే, అబ్బో వానికి ఉన్న తెలివి ఎవ్వరికి లేదు. ఇయ్యాల రేపు చిన్నపిల్లల కాడ నుండి అర్థమైతాన్నాయి. మరి అర్థం కావా? నువ్వు ఆ రోజున చదువుకోక ఇప్పుడు ఈ రోజు ఇంత పెద్ద బాధ తెచ్చుకున్నావు. మంచిగా చదువుకుంటే నువ్వు కూడా ఏదైనా జాబు చేస్తే మనం కూడా కాలు మీద కాలేసుకొని కూర్చుండపోదు మాతి. అయ్యో ఇప్పుడు వ్యవసాయం చేస్తే నేను చిన్న చూపు చూస్తానవా ఏంది? వ్యవసాయం చేయకపోతే బుక్కెడు బువ్వే ఎన్నుండి తింటావు? చిన్న చూపు ఏం లేదు గాని ఏం చేస్తారు అమ్మ గిట్లా? అమ్మకి కదా నీళ్లు పోసుకున్న వాళ్ళకి కదా బుద్ధి పుట్టినట్టు గ్యారప్పలు బుద్ధి పుట్టినాయి చేద్దామా అని అంటుంది. ఏ అద్దు నా సాతన అవుతలేదని నేనన్నా, శ్వేత అన్నది. అన్నాక మీకు ఇద్దరికి ఏ సాతన కాదు, పొలం పనిలో పోతే తెలుస్తుంది, చేస్తే తెలుస్తుంది అని చదివింది బయట కూర్చున్నది. ఇక మరి చేస్తే అయిపోవు కదనే, మనిషికి తినపోదుమా అట్లా టైం పాస్ కు? ఏం చేస్తావయ్యా, అస్సలకి సాతన అవుతలేదు, నీరసంగా ఉన్నది. అయ్యో బాపేమో గంత తెల్లగా ఉన్నాడు, నువ్వు కూడా తెల్లగానే ఉన్నావు. మమ్మల్ని ఎందుకే గిట్లగన్నావు? నీ అవ్వ ఒక్కొక్కళ్ళు కడుపులా పిల్లలు పడ్డాక మైదాకు తింటారట, అదేందో అది కూడా తింటారట కదా, ఎర్ర పువ్వు. అట్లా తింటే పిల్లలు ఎర్రగా పుడతారట కదా. మరి నేను కడుపులు ఉన్నప్పుడు నువ్వు అట్లా తింటే అయిపోవు కదనే. అయ్యో మైదా కేంద్ర, మైదాకు తిన్నా అన్ని తిన్నా అది ఉండే కలరు అత్తది, పుట్టే కలరు ఉట్టిర్రు. ఇప్పుడు కలర్ గురించి ఎందుకు బాధపడతావు? నువ్వే విలువ పడితే అమ్మ అట్లా. ఇక బయట వాళ్ళు కూడా ఊకే కర్రోడా అని అంటుర్రు. అట్లా వెళ్తే మంచిగా అనిపిస్తలేదు. ఏం కాతి బిడ్డ, ఆడేవడో అంటాడు ఈడేవడో అంటుండని బాధపడుకుంటా ఉంటావా ఏంది? కర్రె ఉంటేంది, మీకోసం పోరగాళ్ళు కింద మీద కొట్టుకుంటుర్రు. ఇప్పుడు నీకు కాబోయే పెళ్ళవు, నువ్వు వద్దంటే నీ చుట్టూ నా చుట్టూ అందరి చుట్టూ ఎట్లా తిరిగింది? అట్లా ఏ పిల్లనన్నా ఎవరు చుట్టన్నా తిరిగిందా బిడ్డ? అమ్మా మరి నా చుట్టూ ఎవరు తిరుగుతలేరు కదనే. వారి నీకు హెయిర్ స్టైల్ ఎట్లుందిరా? బొచ్చు వీకిరా కోడి లెక్క ఉన్నావు. ఆ జుట్టు కొంచెం కటింగ్ పోయినప్పుడు మంచిగా వేయించుకో, నీ చుట్టూ కూడా పడతారు. ఇగో నాది చూడు ఎట్లున్నదో, జుట్టును చూసే ఫిదా అవుతుర్రు ఒక్కొక్కళ్ళు. ఆ జుట్టును చూసి ఎవరన్నా ఫిదా అవుతారా? నువ్వు అన్ని గమ్మతి ముచ్చట్లు మాట్లాడుతావు. ఉట్టా చేతుల ఉంచా పిల్ల, అటు డజను ఇటు డజను గాజులు ఏపిస్తా మళ్ళా మెల్లగా. పాట జోరు మోతమవుతాంది. పాటకు న్యాయం చేసిర్రా కింద ట్రోలింగ్స్ చూసినావా?
ఏచి గట్లా అనద్దు. ఎవరైతేంది ఒకలా లైఫ్ గురించి గట్లా ట్రోలింగ్ చేసుడు ఎందుకు? తప్పు చేసినా ఒప్పు చేసినా లలుగుట్లా వాళ్ళు మాట్లాడుకోవాలి చేసుకోవాలి, కానీ ఏదైనా ఆ సోషల్ మీడియాలో ఎందుకు పెడుతుర్రు? అట్లా పెడితే పాపం పని చేసుకుంటారు వాళ్ళు, ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు. అట్లా వాళ్ళకు విలువ ఉంటుందా? ఆ పలానా మనిషిని చూడంగానే అరే గిరి గట్లా వేసిండు కదా గట్లా వేసిండు కదా అని అంటే ఇజ్జతి పోతుంది. ఈ అవ్వ భలే తయారైతుర్రు అందరూ. ఏమైంది బిడ్డ? ఏం లేదు అవ్వ, నీకు చెప్తే ఆ ముచ్చట అర్థం కాదు, చెప్పినా కూడా వేస్టే గాని. ఓ బంటి, గడ బర్రెల కొట్ట ఉన్నదట, అలా కావాలట ఉంటారా? బర్రెపేట తీసుకుంటా, బర్రెలకు నీళ్లు పెట్టుకుంటా, బర్రెలకు గడ్డ వేసుకుంటా ఉండురట. నెలకు 10,000 ఇస్తారట. 4 కావాలట. మీరు 3 ఓర్రి. ఆ దొరది ఏ భలే చెప్తారవా ఆంటీ నువ్వు. చీగా బర్ర సుట్టు చేస్తామా? మీరు కూడా బర్రెలేనా? చేస్తే ఏమైతుంది? మేము బర్రెల మరి ఎవరన్నారు? మేము మనుషులం. అవిట్లెక్క గడ్డి తింటలేము, అన్నమే తింటానాము. గసొంటి నడవై. నిజం రాటిల్లు. ఏమైతుంది బిడ్డ? ఏదైనా పనేనాయే. అన్నిటి పనికి సిగ్గు పడద్దు. ఆ బర్ల కొట్టంలా ఉండుర్రి కావాలి. నేను నాన్నకు చెప్తా, మీ ఇద్దరిని పంపిద్దాం. నీ అవగా బర్ల కొట్టలే ఎత్తవాయే. సేమ్ టు సేమ్ రా కర్రీం. ఓ పిల్లగా, నువ్వు బాగానే తెల్లగా ఉన్నవా, మెరిసిపోతానవా ఏంది? నా కొడుకుని పట్టుకొని ఊకే కర్రీం కర్రీం అని అంటావు. ఈపు మోగేదాకా ఉన్నది గాని పుట్టా చేతుల్లో ఉంచా పిల్ల. ఆ పాటనే పట్టుకొని నిన్నడుతుంది వాడతావు. యావ నాకు మాట మాటకు అదే పాట గుర్తుకొస్తాంద్రా. ఫేమస్ అయిన పాట కదా. ఏం ఫేమసో ఏమోతి. రారి అట్లా బయట కోదాం. ఇప్పుడు ఉన్నది బయట కాదా పిల్లగా? మళ్ళా బయట కోదామని అంటావు. నా కొడుకులు ఎట్లెట్లనో ఇయ్యల్లా అమ్మా అని నా దగ్గర కూసోని ముచ్చట పెడతారు. నువ్వేమో వాళ్ళను రా 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 అని అనబడుతుంది. దీని గురించి మాట్లాడుకుంటుర్రు. ఫ్యూచర్ ప్లాన్ రా. మొత్తం ప్లానింగ్ వేసే కూర్చుంటివి, ఇంకేం ఫ్యూచర్ ప్లాను? తిన్నమే. నువ్వు తిన్నవా అమ్మా? తిన్నమవ్వా, తిన్నాం. ముసల్ది ఏం చేస్తాంది? మంచిగా ఉన్నదా? ఏమైందే? మంచిగానే ఉన్నది, తింటాంది. ఇక మా అత్తకుండు ముసల్లానికి బుద్ధి ఉడుతాంది బాగా. ఏమంటారు తెలుసా? గ్యారెలు వేసుకుందామా అని అంటుర్రు. మన పేరు పెద్ద కోడలు వచ్చిందేమో. పెద్ద కోడలు ఏదా? నువ్వెందుకు ఏస్తావు బిడ్డ? నువ్వు అలా పని వేయకు, ఆ మాటలు పడకు. నాకు సాధన అయితే లేదు ఇప్పుడు వెయ్యా అని చెప్పినమ్మ నేను. వేసుకొని వాళ్ళు వేసుకుంటే నీకేమన్నా ఇస్తారా బిడ్డ? నువ్వెందుకు వాళ్ళకు ఏసుడు? ఇన్ని వేసుకుందాం, నేనే అన్ని తెస్తా, మీకో ఇన్ని వాళ్ళకో ఇన్ని నాకో ఇన్ని అయితే అని అన్నది మా అత్త. ఇక నేను సాతన అయితే లేదు అన్నాక మారాలు కూడా సాతన అయితే లేదు అని అన్నది. ఆమె ఎల్లా కంటు కాదు కదనే అమ్మ, నేనే అన్నిట్లల్లా కంటు కావాలి. ఫస్ట్ నేను కంట అయినాకనే ఆమె కంట అవుతుంది. అదే గాని ఏమైంది పిల్ల? పిల్లగాడట దొబ్బిందట, ఉరికిందట. పోరనికి ఎగ్గిదాలుగా పోరంతోటి ఏమాట గింతగానం కర్రెగైంది కదా. అట్లెట్లా పడ్డవే? గట్లెట్లా దొబ్బిండే? నువ్వు తమ్ముతో ఆడుకోమ్మనంటే ఏ పోరంతోటి పోయి ఆడినవే? పోరానికి ఎగ్గిదాలుగా ఈ 2 ఉతికొచ్చినా జెట్ట పొలగాడు. ఆ పొలగాడు ఎవరు? మీరాగా కట్టుకుంటాడానే. ఆ పోరడు పాడగాడు ఇటెందుకు వచ్చిండో, ఈ పొల్ల పోయి వానితో ఎందుకు ఆడిందో. ఆ పోరడు సుండి పోరడట, అందరినీ కొట్టుడట, గిచ్చుడట, దొబ్బేసుడట. నా మనవరాల్ని దొబ్బేతావా అని ఉర్రికిరా. నేనిగా ఆయన ఎంబడే ఉరికిరా. ఈ పిల్లకు దెబ్బ తగిలింది, నేను చూడలేదు. 2 ఉతికిరా వాళ్ళ అవ్వకి చెప్పొచ్చిన. మంచి పని చేసినావు అత్తమ్మ. కన్ను పోతే ఎట్లుండి పిల్ల? నువ్వు చూడలేదు అత్తమ్మ మరి ఏడాడుతుంది ఏం కథ అనేది. నేనేమో రూములుండి సపరేగా మీరు చూస్తారు కదా అని నేను ఉంటుంది. అట్లా ఒరిగినాం. పిల్లగాడు ఇంటనే ఉన్నాడు కదా, ఈ పిల్ల కూడా ఇంటనే ఆడుకుంటుంది కావచ్చు అని అనుకున్నాం. ఊకే రూమ్ లా ఉండద్దే, దేరా పిల్లల్ని చూసుకుంటా ఉండాలే. కన్ను పోతే ఎట్లుండు? ఊకే ఇంట్లోనే ఫోన్ ఒత్తుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా ఉంటారు. మరి పిల్లలు ఎటు పోతుర్రు ఏం కథ చూస్తామన్నది కొంచెం కూడా మీకు ధ్యాస ఉండదు. మేము సాతరగానోళ్ళవేనాయే. పంటే వంటాం, ఉంటే కూసుంటాం, లేకపోతే లేదు. నువ్వు పోతే ఎట్లుండు చూసావా? ఇప్పుడు నన్నే అంటుర్రు వీళ్ళు. నువ్వు అందుకే ఇంట్లో ఆడుకోయే. తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముతో అన్న ఆడుకో. ఇక తమ్ముడు సపరేగా పండుకుంటే నువ్వు కూడా వండుకోవాలని చెప్పిందా లేదా?
పొమ్మందా. ఉన్నాడా బావా? ఉన్నాడు ఆ సున్నేసుకోండిరా. అయ్యో గట్టెట్ట దెబ్బ తాకించుకున్నావురా, నీ దెబ్బ సల్లగుండా ఇట్రా నువ్వు ఇగరా. అయ్యో బిడ్డ బాగానే దెబ్బ తాకింది కదా. అయ్యో ఏమన్నా అవుతుందా ఏంది కన్నుకు? ఏమో అక్క నాకదే భయం అవుతుంది. ఏం కాదు తోలుకపోర్రి, దావకల్లకైతే తోలుకపోర్రి. శ్వేత అత్తవా నువ్వు? అత్త బావా. అరే చిన్నారి ఏం కాద్దా, మరి ఆ కన్ను చుట్టూ అంతా కర్రెగా అయింది, గట్టిగా దాకిందా ఎట్లా దాకిందో డాక్టర్ కు చూయించుకొని అద్దం దారి. నమ్మద్దు, ఈ నమ్ముడు సల్లగుండా చిన్నోడు వచ్చి అప్పుడే నిద్రపోయిండు. అదే బావా, నేను అత్తమ్మును ఆ పాపమ్మ ఉన్నది కదా అని సపరేక ఇంట్లోనే ఉన్నా. చూస్తారు కదా పిల్లలు ఆడుకుంటే అని. చిన్నోడు వచ్చిన విషయం నాకు తెలియదు ఇంట్లోకి. ఏం కాత్తి తమ్మునికి చెప్పకు, మళ్ళా తమ్ముడు ఆగవైతాడు. సరే బావా అప్ప చెయ్యి పెట్టుర్రి. సరే అక్క. వరడు కొంచెం పిల్లగాడు ఉన్నట్టున్నాడు. అబ్బా సుండి పిల్లగాడు. ఆ పిల్లగాడు అందరినీ కొడతాడట. ఆ పిల్లగాడిని ఇంకోసారి ఇటు మొక్కి అస్సలకే రానియద్దు. ఈ చిన్నారి సపరేక తమ్ముడు వచ్చినప్పుడు ఈమె కూడా ఇంట్లోకి వస్తే అయ్యే పోవు కదా. ఇదేమో అవ్వనేమో 24 గంటలు అవ్వతోటి ఫోన్ మాట్లాడుకుంటా ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరేమంటుర్రు అని అన్ని మాత్రావులు తెలుసుకుంటది అవ్వ. ఏమో ఇంట్లో ఫోన్ మాట్లాడుకుంటుంటదట, ఆ పిల్లనేమో మేము చూడాలట. అయితే బాపమ్మ ఇక మీరు ఉన్నారు కదా పెద్ద మనుషులు, ఇంటి ముంగట్నే కూర్చుంటారు కదా, పిల్లల్ని చూస్తారు కదా అని అనుకోవచ్చు. అయితే అదట జరగాల్సి ఉన్నది జరిగింది. చూసినవా ఇలా కట్టమత్తే ఎవలాది కచ్చిర్రు, బావా ఉన్నాడా, బావత్తమ్మ బావ తీసుకుపోతాడా అని దానికి అర్థం కావాలి. కష్టం వచ్చినా ఏదొచ్చినా ఎవరొత్తారు, బయటోడొత్తాడా ఇంటోడొత్తాడా ఏంది అనేది దానికి తెలిసి రావాలి. దానికి బుద్ధి వచ్చి అది మారితే అంతకంటే సంతోషం ఏం లేదు. ఎవరాళ్ళు అండుకున్నా మంచిదే, ఎవరిదాళ్ళు తిన్నా మంచిదే. నాకు కారం వేసుకొని తిన్నా కూడా తృప్తి అవుతుంది జీవనానికి. అంతే తీయత్తమ్మ, అర్థం చేసుకోకపోతే ఏం చెప్తుంది. దోస్తులు చూసిర్రా వీడియో? అయితే ఇక మరి ఈ రోజు ఈవినింగ్ ఒకవేళ మాకు ఓకే అనిపించి మా బాడీ సెట్ అయ్యి మాకు మంచిగా ఉంటే ఖచ్చితంగా ఆ పార్ట్ అనేది చేసి పెడతాం. పార్ట్ 20 పిల్లలు లేరని వేరే దాంతో ఉంటే. లేకపోతే ఈరోజు ఈ ఒక్క వీడియోతో సరిపెట్టుకోర్రి, చెప్పలేము. ఒకవేళ వీలుంటే సాతనైతే చేస్తాం, లేకపోతే లేదు. కొంతమంది అంటున్నారు హెల్త్ ప్రాబ్లం ఉంటే మరి వీడియోస్ పెట్టకుండా ఉండొచ్చు కదా అని. పెట్టకుండా ఉంటే ఏమంటారు, అయ్యో నర్సక్క వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం కొంచెం పెట్టినా అయిపోవు కదా అని అంటారు. మళ్ళా పెడితే లెంత్ తక్కువ పెడితే గింత తక్కువ పెడుతుర్రు, పెట్టకపోతే ఏమవుతుంది అని అంటుర్రు. ప్రతి ఒక్కరు అంటే ఒక్కొక్కల మెంటాలిటీ ఒక్కొక్క రకంగా మాట్లాడుతుర్రు అన్నమాట. ఇక అందరి మేము తీసుకొని బాధపడితే వచ్చిన లాభం ఏం లేదు దోస్తులు. మన ఛానల్ గురించి మన వీడియోస్ గురించి మీరు ఎదురు చూస్తుంటారు కాబట్టి మాకు మంచిగా ఉన్నా లేకున్నా ఎట్లున్నా రోజు ఒక్క వీడియో పెట్టాలన్నట్టు మా టార్గెట్ అన్నమాట. ఇక అట్లనైతే చేస్తున్నాము. తప్పైతే క్షమించండి. మాకైతే దోస్తులు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది, అందుకే కొంచెం కోలుకోలేకుండా పోతున్నాం. అయినా మీ గురించి మా గురించి వీడియోస్ చేస్తున్నాము, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. మరి ఇంకా ముందు మంచి సిరీస్ స్టార్ట్ చేయాలని అయితే ప్లాన్లో ఉండి అన్ని ప్లాన్లు చేసుకునేసరికి అయితే మాకు ఇట్లా అయిపోయిందన్నమాట. చూద్దాం, సెట్ ఈ మంత్ అస్సలకి మాకు కలిసి రాలేదు. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మీరు ఎప్పటికీ ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి దోస్తులు. అంటే ఒకప్పుడు మంచిగా ఉండి మంచిగా వీడియోస్ రన్ అయినప్పుడు కామెడీ కానీ స్టోరీస్ కానీ ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా సపోర్ట్ చేసిరో ఇప్పుడు మేము లో ఉన్నప్పుడు కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. నెక్స్ట్ పార్ట్లో వెళ్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.